నిరసన చేపట్టారు. లక్కీ డ్రా పద్ధతి ద్వారా 1100 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించిన అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తమను ఎంపిక చేసిన డబుల్ బెడ్రూమ్లను ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ధర్నాకు దిగారు. గజ్వెల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ను 3 సార్లు గెలిపించినా మా సమస్య తీరలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై మండిపడుతూ కేసీఆర్ను కలిసే వరకు ఇక్కడి నుండి వెళ్లమంటూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. కావాలంటే ఏ సార్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకుంటాము, ఏ సార్ని అడుగుతాము. ప్రతాప్ రెడ్డి ఇయ్యాడు, ఏ సార్ ఇయ్యాడు. గజ్వేల్ నుంచి వెళ్ళి వచ్చినామని అంటే ఇంత విలువ కూడా ఇయ్యరా? మేము మనసు లెక్క కానొస్తలేం. ప్రతి ఊరికి బెడ్రూమ్లు పంచుడు. మరి గజ్వేల్ ఏం పాపం చేసినామని మనసలేడు. ఎంతగానో మంది ధర్నాలు చేస్తాము, ఎంతగానో మంది తిరుగుతాము. చెప్పులు అరిగిపోతున్నాయి. ఆఫీసులో చుట్టూ తిరిగి కలెక్టర్ ఆఫీస్కి పోతిమి, గజ్వేల్ వేస్తిమి, సిద్దిపేట రమ్మంటే ఆడిపోతిమి. ఎంతగానో మని సార్లు తిరిగినా కూడా ఇంత కనకరమిస్తారు. గేట్ కాడ వచ్చి నిలబడి 1-2 గంటలు అవుతుంది. కనీసం ఒక ఫోన్ లేదు, కనీసం ఇట్లా మాట్లాడతామన్న ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు కూడా లేదు సార్కి. సార్ దాకా ఏరుతుందా ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఎలక్షన్లు ఉంటేనేమో మమ్మల్ని నిలగొడుతున్నారు. ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ ఉంది, ఇంతమంది ఉండొద్దు, అది ఇదని నిలగొట్టేస్తున్నావు. ఇప్పుడు 1/2 అవర్లో పర్మిషన్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు సార్లను పంపించి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అమ్మా, మీరు ఇంతమంది ఉండొద్దు అని చెప్తున్నారు. ఎట్లా? మేమేమన్నా ఆడ నుంచి ఇంత దూరం వచ్చింది మాకు కడుపు తిప్పలు చెప్పుకోలేకే కదా. మరి ఎలక్షన్లు అంటే నువ్వు డ్రా తీయకుండా అయిపోతుండే, రాకుండా అయిపోతుండే కదా అసలు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామిని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏంటి? లబ్ధిదారులు ఏమంటున్నారు? అయితే ఏదైతే కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఆందోళన నిర్వహిస్తున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో గజ్వేల్ పట్టణానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు వీళ్ళు. అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు. అంటే సుమారుగా 1450 మంది అప్లికేషన్ చేసుకోగా అందులో 1100 మందికి మీరు లబ్ధిదారులు అన్నట్టు అధికారులు నిర్ధారణ చేశారు. అయితే ఈ పార్లమెంటు ఎలక్షన్ కోడ్ పడడంతో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు బ్రేక్ అయ్యాయి. అంటే గతం నుంచి కూడా కేసీఆర్ కు 3 సార్లు గెలిపించుకున్నాం మేము, మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి ఏమైంది, ఆ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ముందల్నే ఇట్లాంటి తతంగం చేయడం ఏంది అనేది కూడా వాళ్ళు ఆవేదన చెందుతా ఉన్నారు. పలుసార్లు కూడా ఇటు హరీష్ రావును కావచ్చు, ఒంటేరు ప్రతాప్ స్థానిక లీడరు ఒంటేరు ప్రతాప్ రెడ్డిని కావచ్చు, పలుసార్లు కూడా వీళ్ళు కలిసినట్టు చెప్తా ఉన్నారు. మాకు కేసీఆర్ మాత్రం కనీసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి మాట్లాడతాడు, ఎవరితోనో మాట్లాడతాడు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలతో కూడా మాట్లాడుతున్నాడు. కనీసం ఏదైతే కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గజ్వేల్కి సంబంధించినటువంటి మేము ఓటర్లము, మాతో ఎందుకు మాట్లాడు, ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి అంశాన్ని మరి ఇస్తాను లేదు అనేది ఎందుకు చెప్పడనేది కూడా వాళ్ళు ఆవేదన చెందారు. సామాజిక పలకరి మాట్లాడేయడానికి పోతే కూడా స్థానికంగా పోలీసు మీకు పర్మిషన్ లేదు అంటూ కూడా మళ్ళీ వాళ్ళను ఏదైతే గజ్వేల్ టౌన్ లోకి తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ స్వామి.